హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో ఒక లీఫీ వెజిటేబుల్తో ప్రిపేర్ చేసే ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. అది మరేంటో కాదు, తోటకూర ఫ్రై అండి. లీఫీ వెజిటేబుల్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ తోటకూరను రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీంతో పాటుగా కంటి చూపు మెరుగుపరచడం కోసం ఈ తోటకూర ఎంతో ఉపయోగపడుతుంది. ఇవే కాదండి, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈ తోటకూర చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తోటకూరను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి లభిస్తాయి. ఇంత ఆరోగ్యకరమైన తోటకూరని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా గనక ఫ్రై చేసుకొని తిన్నారంటే ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. ఈ తోటకూర ఫ్రైని పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి 12 నుంచి 15 వరకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వడానికి 1 మినిట్ పాటు టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చేతి నిండా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలను కూడా కలుపుకుంటూ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పైన మూత పెట్టి ఈ ఉల్లిపాయలను కనుక ఫ్రై చేసినట్లయితే కాస్త తొందరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయలు మొత్తం కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తం కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్తో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాల్సినట్టుగా ఫ్రై అవ్వడానికి ఒక 1 మినిట్ దాకా టైం పడుతుందండి. అప్పటి వరకు కాస్త ఓపికగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి పసుపు మొత్తాన్ని ఉల్లిపాయలు ఇంకా మిరపకాయలతో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత 1/2 కేజీ దాకా తోటకూరను తీసుకొని ఆ తోటకూరను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్నటువంటి తోటకూర మొత్తాన్ని కూడా వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి. తోటకూరను వాష్ చేసుకునేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ తోటకూరలో మట్టి కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఆ మట్టి మొత్తం వెళ్ళిపోయేలాగా ఈ తోటకూర మొత్తాన్ని కూడా బాగా వాష్ చేసుకొని ఆ తోటకూరలో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఆ తోటకూరని ఈ ప్యాన్లోకి వేసుకొని దాంతో పాటుగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఈ తోటకూర మొత్తాన్ని కూడా ఉల్లిపాయలు ఇంకా మిరపకాయలతో పాటు కలిసేలాగా వీడియోలో చూపించినట్టుగా పైనుంచి కిందకి కింద నుంచి పైనకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి 5 to 10 మినిట్స్ పాటు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ తోటకూర మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ తోటకూరలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలి వచ్చేంత వరకు కూడా ఈ తోటకూరను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై నుండి మూత తీసి ఒకసారి తోటకూరను అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మనం వేసినప్పటి తోటకూర క్వాంటిటీకి ఇప్పటి క్వాంటిటీకి ఏమాత్రం సంబంధం ఉండదండి. తోటకూర చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు తోటకూర మొత్తాన్ని కూడా ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ తోటకూర మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఎలాంటి పసరవాసన లేకుండా మనకు కావాల్సినట్టుగా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రిపేర్ అయినటువంటి తోటకూర ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా తినేయొచ్చండి. ఈ తోటకూరను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే ఆ టేస్ట్ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చండి. అలా కాకుండా ఈ తోటకూరను రోటీతో కానీ చపాతీతో కానీ ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ తోటకూరను అప్పుడప్పుడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయండి. మరికొన్ని తోటకూర రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.